ఎలగొట్టారు, ప్రభుత్వం తీసుకున్నది. దాని మీద ఆ భూమిని ఏం చేస్తారంటే సిద్దిపేటలో భూములకు వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి, అవి కూడా పట్టయ్యాలి, కమిషనర్ దానికి పట్టాయి. ఎంత ఘోరమైన విషయం. ఈ విషయం కెనాల 3 గ్రామాల కూడా కెనాల సాక్ష్యంతో సాధించి ఇప్పటికది సర్వే చేయాలి. మినిస్టర్ రాసిన లెటర్ కూడా కలెక్టర్ రాసిన సర్వే చేస్తారంటే ఈ గజ్జలు కాన్స్టిట్యూన్సీ అనగానే కలెక్టర్ భయపడతాడు, సర్వే భయపడతాడు. సర్వే తప్పు చేయవచ్చు, కానీ సర్వే తప్పని పడే కొండపాక మండలం మేము ధైర్యం ఏంటంటే నేను ఎందుకు అడుగుతానండి, నేను ఇప్పుడు అలానే ఉండి అనుభవించినట్టు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో ఆర్గనైజ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ ఉన్నది, టీఆర్ఎస్లో నేనే కొత్తగా వచ్చినాను. నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా ఎవరు ఇంత ఘర్షణ పెట్టుకోలేదు. మరి ఎట్లా ఆర్గనైజ్ చేసినాను అంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అది అవలంబించే తప్పే ఉంది. నేనేమంటానంటే క్రమశిక్షణ కమిటీ దయచేసి ఒక విజిలెన్స్ కమిటీ చేసి కరెక్ట్ ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు హరీష్ రావు మనం స్ట్రాంగ్ అవుతున్నాం కాంగ్రెస్ అనే ఆలోచనతో ఒకరిద్దరితో ఇవన్నీ వ్యక్తిస్తున్నాం. అలా నేను విజయ్ టీఆర్ఎస్ దోస్తులే, బీజేపీ దోస్తులే, మన గురించి మన పార్టీ కావాలని ఎప్పుడు ఆయనకు దామోదర్ గారు ఆ పదవి ఇప్పించినప్పుడు అసలు అంత పెద్ద పదవి ఇవ్వద్దు అసలు. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ గారు ఇచ్చినాక సరే మీరు చూసి కమిటీ చేసినందుకన్నా మా దృశ్యం ఇప్పటికైనా కరెక్ట్ మేము అందరినీ పంపిస్తాం, కరెక్ట్ తెలుసుకోవాలి, కరెక్ట్ అట్లా కాన్ఫరెన్స్ హాల్లో మాకు వచ్చిన వాళ్ళందరికీ మంచిగా అరేంజ్ చేసి మేము చెప్పి సమాధానం చైర్ ఇస్తే సార్ మా పెట్టి మాట్లాడుతుంది సార్. బిర్యానీ వద్దు మంచిగా ఇప్పుడు అది రాకుండా ఈ విజయ్ వేసుకొని